హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను మీకు చెప్పాను కదా, రేపు మహాశివరాత్రి కాబట్టిగా శివుడికి ఏ పువ్వుతో పూజిస్తే బాగుంటుందని నేను ఇప్పుడు లైవ్లో అయితే మీకు వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చెప్పాను కదండి, ఇవ్వండి రేపు శివునికి కావలసిన పువ్వులు. ఇవి గొబ్బి పువ్వులు అంటారండి మా సైడు. ఇవి నేరుగా దొరకవు. ఇవి ప్రజెంట్ ఏంటంటే కార్తీక మాసంలో మాత్రమే దొరుకుతాయి ఇవి పువ్వులు. తర్వాత ఇంకొక పువ్వులు చూపిస్తాను చూడండి. ఇవి పారిజాతం పువ్వులండి. చూసారు కదా, పారిజాతం పువ్వులు ఇవి. ఈ పారిజాతం పువ్వులు చూసారు కదా, ఇలాగ పింక్ కలర్లో కాండం అయితే ఉంటుంది. ఉదయం మీకు చెప్పాను కదా, ఇవేనండి పారిజాతం పువ్వులు. చెట్టుకైతే పువ్వులు లేవు, జస్ట్ ఈ 3 లక్కీగా దొరికాయి నాకు. ఎందుకంటే ఈ పువ్వులు కూడా ఇప్పుడు పెద్దగా ఉండవు. అలాగే ఇంకొకటి కూడా ఉందండి, ఇదిగోండి. శివునికి బాగా ఇష్టమైన పువ్వు తెల్ల జిల్లేడు పువ్వు అండి. ఇది తెల్ల జిల్లేడు పువ్వులు అంటారు ఇట్లే. చూసారు కదా, ఇవి తెల్ల జిల్లేడు పువ్వులు. ఎన్ని రకాలు వచ్చాయి చూడండి. 1 2 3 రకాల పువ్వులు వచ్చాయి. అలాగే ఇంకొకటి ఉంది, చూసారు కదా. ఇది ఏం చెట్టో తెలుసు కదా మీకు. మనం మారేడు ఆకు అండి. ఇది మారేడు ఆకు, శివునికి ఇష్టమైన ఆకు మారేడు ఆకు. ఈ ఆకుతో అయితే అభిషేకాలు గట్టా చేస్తారు. అలాగే మనకి ఈ తెల్ల జిల్లేడు పువ్వులతో అయితే మాల వేసి రేపు శివాలయంకి ఎవరైనా వెళ్ళేటట్టు ఉన్నవాళ్ళు ఇలాగ శివుడికి అయితే ఇలాగ తెల్ల జిల్లేడు పువ్వులు ఈరోజే కోసుకోండి. రేపు కాదు, ఈరోజు శనివారం కాబట్టి ఈరోజే కోసుకోండి. కోసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈరోజే తెచ్చుకోవాలండి. ఇవన్నీ ఈరోజే తెచ్చుకోవాలి. ఈ చూసారా, గొబ్బె పువ్వులు అంటారు వీటిని. ఈ పారిజాతం పువ్వులు మీ ఊరిలో దొరకవచ్చు బహుశా. పారిజాతం పువ్వు చెట్టుకైతే ఉండదు, కిందే పడిపోద్ది ఉదయాన్నే. తర్వాత ఇంకొకటి, మనం గుడికి వెళ్ళలేని వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళ గుడికి వెళ్ళలేము. వాళ్ళటి వాళ్ళ కోసం అయితే చూడండి, ఇది శివలింగం. ఏమాత్రం ఉన్నా చాలండి. చూసారు కదా, శివలింగం. ఇలాగా ఏదైనా పర్వాలేదు. ఈ శివలింగాన్ని మనం ఇంట్లో పెట్టి పాలతోటి తేనెతోటి మనం అభిషేకం చేస్తూ ఈ పువ్వులు అయితే వేసుకొని, ఈ మారేడు కొమ్మల పైన వేసుకొని, ఈ తెల్ల జిల్లేడు పువ్వులు అయితే వేసుకొని శివునికి అయితే మనం పూజించవచ్చండి. చాలా మంచి రోజు రేపు ఆదివారం కాబట్టిగా మనకి కలిసి వచ్చిన రోజు. మన జన్మలకి ఉండే పుణ్యం అన్నమాట ఇది. ప్రతి ఒక్క జన్మకి 7 జన్మలకు కూడా ఈ పుణ్యం అనేది ఉంటుందంట. ఈ విధంగా అయితే తెల్ల జిల్లేడు పువ్వులు, మారేడు, గొబ్బెమ్మలు, పారిజాతం పువ్వులు, తేనె, పాలు వేసి అభిషేకం చేయండి. విభూది వేయండి, మీకంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు చేస్తే అభిషేకం మీరు గుడిలోకి వెళ్ళి చేయకపోయినా ఇంట్లోనైనా చేసుకోవచ్చు. ఈ విధంగా శివలింగాన్ని అయితే చూడండి. నేనైతే శివలింగాన్ని కూడా తెచ్చుకున్నాను ఒకప్పుడు. చూశారు కదా, నా ఆరోగ్యం బాగున్నప్పుడైతే నేను శివాలయం లింగం కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. మీకోసం అయితే మొత్తం వీడియో ఒకసారి చేసి చూపిస్తున్నాను కాబట్టి ఈరోజు వీడియో అయితే మీకోసం చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. నా పరిస్థితి మీ అందరికీ తెలుసు కాబట్టి మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, నమస్తే.